ఏపీలో ఎన్నికల వేళ పొత్తులో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబు మిత్రధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. పొత్తు వేళ ఏకపక్షంగా సీట్ల ప్రకటనపైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకమునుపే చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు అలా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన 2 స్థానాల్లో పవన్ కూడా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. పొత్తు కోసమే తాను అన్నీ భరిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది. పైగా టీడీపీ నేతలు జనసేన గురించి మాట్లాడుతున్న తీరు నచ్చడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమను కేవలం కూలీలుగానే చూస్తున్నారు తప్పిస్తే మిత్రపక్షంగా చూడటం లేదని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్ని అవమానాలు భరిస్తూ టీడీపీకి మద్దతుగా ఎందుకు ఉండాలని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. అసలు టీడీపీతో జనసేన కలిసి వెళ్లడం కార్యకర్తలకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ సూచనతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో జనసేన అధినేత కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన టీడీపీతో బ్రేకప్ చెప్పడానికి సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లనున్నారని, టీడీపీతో బ్రేకప్ చెప్పి బీజేపీతో మాత్రమే కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ సిద్ధపట్టారని తెలుస్తోంది. ఇదే గనక జరిగితే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ టీడీపీ జనసేన పొత్తు ఎన్నికల వరకు కలిసి ఉంటుందనే నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే కలగడం లేదు.